చాలా టైం అయింది. నాకు 1 o'clock అపాయింట్మెంట్ ఉంది. మనం స్టార్ట్ చేయడమే లేట్ అయింది. చాలా అది వచ్చేసి ఉన్నారు ఆఫీస్లో. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పాలు పర్యటిస్తారు. తెలంగాణలో ఖమ్మం భాగం మునిగిపోయింది. అక్కడ ఎంపీ రవిచంద్ర గాయత్రితో మాట్లాడిన వెంటనే మేము అవన్నీ ఇక్కడ నుండి ఇవన్నీ టూర్ చేసుకుంటూ విజయవాడ అయితే చాలా ప్రాంతాలు అవన్నీ తిరిగి వచ్చాం. అప్పుడు వెంటనే మొట్టమొదటి నేనే 10,000 కోట్లు తెలంగాణకి, 10,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని మోదీ గవర్నమెంట్ని డిమాండ్ చేశాం. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలంటే చిన్నచూపు. అడుక్కోవడం ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడంటే నితీష్ కుమార్ని బయటకు లాగేస్తా ఈ గవర్నమెంటే ఉండదు. మనం ఎందుకు సరెండర్ అవ్వాలి? నన్ను చూసి నేర్చుకోవద్దా? వై షుడ్ వి? జైలు జీవితం అంటే భయం ఎందుకు? రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళి అనుభవించి బయటకు వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి బయటకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి బయటకు వచ్చాడు. కేసీఆర్ కూతురు జైలుకి వెళ్ళి బయటకు వచ్చింది. ఇంకేంటిది? జైల్లోనే అదే తిండి, బయట అదే తిండి. కవితకి ఇంటి దగ్గర నుంచే ఫుడ్ వెళ్ళేది కదా జైల్లో. జైల్లో ఉంటే ఎక్కువ పుస్తకాలు చదవచ్చు, ఎక్కువ ప్రార్థన చేసుకోవచ్చు, ఎక్కువ హృదయాన్ని పరిశీలించుకోవచ్చు, పాపాలను ఎక్కువ ఒప్పుకోవచ్చు, దేవునికి క్లోజ్ అవ్వచ్చు. కనుక వీళ్ళు జైలుకి వెళ్తామన్న భయంతోనే మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సెప్టెంబర్ 24 వాళ్ళు ఏం కౌంటర్ ఫైల్ చేస్తారో ఏపీ హైకోర్టు నెక్స్ట్ వీకే కదా. 10 days కూడా లేదు. ఇవాళ 9 days. మిగతా పార్టీలు ఒకవేళ నాయకులు రాలేదనుకోండి, ప్రజలు వచ్చేస్తారు కదా. ఎందుకంటే ప్రత్యేక హోదా ద్వారా ఆంధ్రులు 6 కోట్లకి లాభాలే. 1 కోటి మంది నిరుద్యోగులు ఉద్యోగాలు. ఎలాగా 100,000 కంపెనీలు వస్తాయి, ట్యాక్స్లు కట్ అవసరం 90-10 రేషియోలో. 2 1 కోటి రైతు కుటుంబాలు రుణమాఫీ. 3 జీతాలు ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళందరికీ టైంకి జీతాలు 33% ఇంక్రీజ్ చేస్తాం మేము జీతాలు. 4 పిల్లలకి మంచి ఎడ్యుకేషను, మంచి ఫ్యూచరు, హెల్త్ కేర్తో పాటు. ప్రత్యేక హోదా లేకపోతే 13 లక్షల కోట్ల అప్పు. ఒక పేరు చెప్పడం ఎందుకు? ఇక్కడ ఒక పెద్ద పార్టీ పెట్టి ఇప్పుడు పార్టీ క్లోజ్ అయిపోయిన ఆయన ఉన్నారు లోక్సత్తా, పర్వాలేదు, మంచి ఆయన అదే అన్నాడు. ఈ మధ్యన ఒక మాట అన్నారు, ఇలాగే కానీ రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తే తెలంగాణ పని అయిపోయింది అని. 30,000 కోట్లు అప్పు తీసుకొని 30,000 కోట్లు రుణమాఫీ చేయడం. ఆదాయం ఉండాలి, ఆదాయాన్ని పెంచాలి. ఇది ఎవరు చేయలేరని రుజువులు అయిపోయి కదా. ప్రధాన 3 పార్టీలు తెలంగాణలో, ప్రధాన 2 పార్టీలు ఆంధ్రాలో. ఆదాయం పెంచాలంటే కంపెనీలు రావాలి. ఒకటే ఒక మార్గం, ఆదాయం పెంచాలి, అప్పులు తీర్చాలి, అభివృద్ధి చేయాలి. వీళ్ళకి చేతకాను. నేను ఎన్ని గ్యారెంటీలు ఇస్తున్నాను? 6 నెలల్లో 1,00,000 కోట్లు తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి 1,00,000 కోట్లు, 100 కంపెనీలు 6 నెలల్లో. లైఫ్లో మళ్ళీ అడుగు పెట్టను. రండి ముఖ్యమంత్రి నాతో పాటు అమెరికా. ఒకడు రాడే. వెళ్ళాడు రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాలా దేశాలు తిరిగి వచ్చాడు. ఒక కంపెనీ తీసుకొచ్చాడా? ఒక 100 ఉద్యోగాలు తీసుకొచ్చాడా? తీసుకొస్తే ఇదిగో ఇది తీసుకొచ్చే వాళ్ళు డిబేట్కి రమ్మనండి. టోటల్ ఫెయిల్ అయిపోయారనే బాధ. చాలా టైం అయింది. థ్యాంక్ యూ.